గారు ఈసారి మీరు చెప్పండి, వాట్ పర్ఫార్మెన్స్ డు యు వాంట్? వాళ్ళు వీళ్ళు కాదు, నేనే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పెర్ఫార్మెన్స్ చేస్తే ఫస్ట్ టైం ఆహా. ఇట్స్ ఎక్సైటింగ్ ఫర్ మీ, సీ అండ్ ఎంజాయ్. సో బేసిక్ గా మనో గారిని పాడడం చూడడం, జడ్జ్మెంట్ చూసాము, అన్ని చూసాము, బట్ ఫస్ట్ టైం ఒక పర్ఫార్మెన్స్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ మనో గారు. మన భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. అందులో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మన అందరి కోసం. సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీలో ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమ్రావ్, ఆగిపో. నువ్వు ఆ బల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం. నీ చేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. నీ పేటంలో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. చాలా దాహంగా ఉంది, తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగో. మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి, విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమ్రావ్? ఎంతమంది తనని తక్కువగా చూసినా చదివే లోకంగా మార్చుకొని మెట్రిక్ సాధించాడు. అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు. సాయాజీరావు గాయక్వాడ్ అనే మహారాజు సాయంతో విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో గణితలు సాధించి తిరిగి వస్తారు. బాబా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఈ ప్రజలు మారలేదు, మా బ్రతుకులు మారలేదు. ఎలాగైనా మా తలరాత్రులు మార్చే దేవుడివి నువ్వే కావాలి బాబా. ప్రజల కోసం ఎంత కష్టమైనా పోరాడుతాను. బాబా, భారత రాజ్యాంగం యొక్క మూసాయుధ కమిటీ అధ్యక్షుడిగా మిమ్మల్ని ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది.
ఇన్నేళ్లకి నా ప్రజలకి నా దేశానికి సేవ చేసే సమయం వచ్చింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించే అవకాశం నాకు దక్కింది. దీనికోసం నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం చేయలేం. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం, బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు. ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ పర్ఫార్మెన్స్ గురించి భానక్క ఎలా అనిపించింది? సాక్షాత్తు ఆయన నా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది. అన్నా టేక్ ఎ బో. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా మనం అందరికీ ఆయన స్ఫూర్తి. ఈ యాక్ట్ ని ఎంచుకున్నందుకు మన టీమ్ కి, ఈ టీవీకి అండ్ పర్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్. ప్రసాద్ మాస్టర్ ని స్టేజ్ ఒక్కసారి ప్లీజ్. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటిఫుల్ గా కన్వే చేస్తారండి. హ్యాట్స్ ఆఫ్. తెలుగు టెలివిజన్ లోనే ఇప్పటివరకు అసలు అటెంప్ట్ చేయని ఒక కాన్సెప్ట్ ఇది అంబేద్కర్ గారి గురించి. థ్యాంక్స్ టు యూ మాస్టర్. సంగీత గారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంబేద్కర్ గారు స్టోరీ ఇస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ స్టోరీ ఇట్ ఇస్. నిజంగా ఎక్కడి నుంచి మీకు ఈ థాట్ వచ్చింది? అసలు ఇది డాన్స్ కాదు, మ్యూజికల్ కాదు, మధ్యలో ఇట్ వాస్ అ డ్రామా. సో బ్యూటిఫుల్లీ ఎనాక్టెడ్. అండ్ మనో అన్న ఒకసారి ఇలా నిల్చుండి అన్న. సూపర్ అన్న, సూపర్ అన్న, fantastic. And it's a very 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 nice concept and to be brought on such an auspicious day. And all the dancers, everyone చాలా చక్కగా చేశారు. So super guys, super and all the very best. థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు. పూర్ణ గారు, మనో గారు, దిస్ ఇస్ ద బెస్ట్. నిజంగా సీరియస్లీ యు ఆర్ లైక్ అ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. నిజంగా అందరూ చాలా చాలా బాగా చేశారు. అండ్ మాస్టర్ జీ నాకు తెలుసు, హీ కమ్స్ విత్ ఆల్ డిఫరెంట్ ఐడియాస్. చాలా చాలా బాగుంది. మనో గారు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ అందరికి కాంపిటీషన్ మనో గారు. మనో గారు వచ్చి ఆయన యాక్ట్ చేయడం అంతా చూస్తుంటే అసలు లైక్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సుధీర్. చంటి, ఎవరి గురించి ఏం చెప్తాం, అది కళల కొండ. ఏం చేసినా నువ్వెవరు అని గుర్తు చేసే ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మనో గారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.